పత్తి కొనుగోలు విషయంలో ఆందోళన చెందుతున్న రైతులు టెన్షన్ పడవద్దని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ భరోసా ఇచ్చారు. గత కొన్ని రోజులుగా కొనుగోలు గడువు ముగుస్తుందనే భయంతో రైతులు ఆందోళనలు వ్యక్తం చేస్తుండగా తాను ఇటీవల కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) CMDతో మాట్లాడి సమస్యను వివరించానని తెలిపారు. ఈ నెల 20వ తేదీతో కొనుగోలు నిలిపివేయకుండా మార్చి 15వ తేదీ వరకు ఎక్స్టెన్షన్ ఇవ్వాలని అధికారికంగా అభ్యర్థించినట్లు చెప్పారు. ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి ప్రాంతంలో ఫ్యాక్స్ ఫిగర్లు ఆలస్యంగా నమోదవుతున్న విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లి ఆ ప్రాంతానికి ప్రత్యేక ఎక్స్టెన్షన్ ఇవ్వాలని కూడా కోరినట్లు వెల్లడించారు. అధికారులు ఈ అంశాన్ని సమీక్షించి త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని, రైతుల తరఫున ఎక్స్టెన్షన్ కోసం తాను ఖచ్చితంగా కృషి చేస్తానని, అవసరమైతే మళ్లీ పోరాటం చేస్తానని ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు. మన తెలంగాణ రైతాంగానికి నమస్కారం. గత కొన్ని రోజులుగా పత్తి కొనుగోలు విషయంలో రైతులు చాలా టెన్షన్తో ఉన్నారు. వాళ్ళు ఆందోళన చేస్తున్నారు, మాకు ఎక్స్టెన్షన్ కావాలని చెప్పి. నేను వారందరికీ మరొకసారి CCI CMD తోటి మాట్లాడడం జరిగింది. వారిని కూడా కోరడం జరిగింది, ఈ 20వ తారీఖు CCI కొనుగోలు ఆపొద్దు, మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసి మార్చి 15వ తారీఖు వరకు మా కొనుగోలు కొనసాగాలి సార్ అని చెప్పి వారికి రిక్వెస్ట్ కూడా పెట్టడం జరిగింది. వారికి ఫ్యాక్స్ ఫిగర్స్ ఏదైతే డిలేడ్ సీజన్ నడుస్తున్నదో మా చెన్నూరు సైడ్, ప్రత్యేకంగా కోటపల్లి ఏరియాస్లో అక్కడ మీరు ప్రత్యేకంగా కొనుగోలు ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పి వారికి కోరడం జరిగింది. వారు కూడా రివ్యూ చేసి వారు మళ్ళీ స్పందిస్తారని చెప్పి నాకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ విషయం మీద నేను ఖచ్చితంగా కృషి చేసి ఎక్స్టెన్షన్ అయ్యేలాగా నేను మళ్ళీ ఒకసారి పోరాడతానని చెప్పి మీకు ఒక భరోసా ఇస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.